మహిమరాజు సన్నిధిన్ మకుటదారులై నిత్య జీవ శాంతిలో నిలిచియుందుము. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, పాడేదము పాడేదము హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, పాడేదము. మట్టికి అప్పగించబోతున్నా. ఈ చివరి గడియల్లో చెప్పబడే మాటలు దీవెనకరంగా యేసుక్రీస్తులో వేడుకుంటున్నాం తండ్రి. మహిమలోనే నాయనతో నుండి చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపును హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియ యేసు రాజును నే చూసిన చాలు, మహిమలోనే నాయనతో నుండి చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు గుంపులు కర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు భక్తుల గుంపులు కర్షించిన చాలు. దేవుని యొక్క వాక్యములో నుండి అనగా పరిశుద్ధ గ్రంథములో ఒక విచారమైనటువంటి సంగతి ఏంటంటే, నేను వసంత కుమార్ అన్న నా బంధువుల్లో రెండో సమాధి చేయడం. పులివెందుల్లో ఉండేటప్పుడు మా చిన్నత్త గారు పుల్లన్న భార్య షారాయి వాళ్ళ సమాధి చేసాము అప్పుడు, ఆయన పులివెందుల్లో ఉండేటప్పుడు. ఇప్పుడు మళ్ళా మా అత్తగారి కూడా చేయవలసి వచ్చింది. సరే, అదంతా దేవుని యొక్క ఏర్పాటు. సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనములు మార్చి చదువుకుంటాం. దేవుని వాక్యం కలిగినటువంటి వారు దయచేసి ఒళ్ళుబరువు అనుకోకుండా, సోమరితనం అనుకోకుండా, గర్వం అనుకోకుండా దేవునికి భయపడి తీసి చదవండి. ఈ దినాలు ఎట్లయిపోయినారంటే ఇక అది ఒక నామోషి కిందకి వస్తున్నారు. బైబిల్ తెరవడం కానీ, బైబిల్ చూడడం కానీ, బైబిల్ చదవడం కానీ అట్లా అనుకోకూడదు. మనం దేవుని పిల్లలం. అంటే నేను ఎవరిని ఉద్దేశించి అని కాదు చెప్పేది, మనము తర్వాత వచ్చేటటువంటి తరానికైనా ప్రజలకైనా సాక్షాత్తం ప్రభు మహిమార్థం ఉండాలని తెలియపరుస్తున్నాను. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారంగా కనబడదుము. కాబట్టి పరలోకమునందు వచ్చే మన నివాసం దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు
ఆ నివాసమును దీనిపైన ధరించుకున కోరుచున్నాము. సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సత్యకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పునవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. సార్ దేవుని ప్రజలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు పౌలు అపోస్తలుడు ఒక సత్యమును మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు. మొదటి వచనంలో వ్రాయబడినటువంటి మాటలు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఒక మనుష్యుడు చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా చనిపోతున్నారు. ఒకసారి నేను హెబ్రోన్లో ఉండేటప్పుడు ట్రైనింగ్లో హైదరాబాద్ హెబ్రోన్లో ఆదివారం ఉదయకాలమున సాపలేయడానికి వచ్చాం 1992వ సంవత్సరంలో. వచ్చినప్పుడు ఆనందరాజు అని ఆనంద్ దేవరాజు ఆ సిస్టరు చాలా నమ్మకమైనటువంటి విశ్వాసి. ఆయన కూడా చాలా మంచి పరిశుద్ధుడు, పరిచారకుడు. హెబ్రోన్ నుంచి పంపబడితే ప్రార్థన చేయించుకొని పోవడానికి హెబ్రోన్కి వచ్చాడు. పరిచర్యకి వెళ్తున్నాడు. మేమందరం సాపలేస్తా ఉంటే అన్న ప్రార్థన చేయన్నాడు. వచ్చి ప్రార్థన చేస్తాం. పోయి వస్తానని చెయ్యి ఇచ్చాడు. టేబుల్ అవతల నేను చెయ్యి కలిపాను. టేబుల్ యువతల ఇతను ఉన్నాడు. అక్కడే కొలాప్స్ అయిపోయినాడు. ఆయన ఒక్కసారి కూలిపోయినాడు. ప్రాణం విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. నాకేం అర్థం కాలేదు. వచ్చి గబక్కిన కొన్ని నీళ్లు ఆ ట్యాప్లో వెనక పక్క బాత్రూమ్ గార్డు పట్టుకొని వచ్చి సిల్వర్ గ్లాస్తో ఇచ్చినాడు. ఇస్తే ఇంకేడున్నాడు. అప్పటికే ఆయన సంగతి అయిపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. అకస్మాత్తుగా మనుష్యులు ఆ రకంగా చనిపోవచ్చు. చనిపోయినప్పుడు మనుష్యులు రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. కానీ మనం దేవుని పిల్లలంగా బాధపడకూడదు. క్రీస్తును విశ్వసించినటువంటి వారికి ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయింది. ఈ శరీరము ఉన్న పాటున మనం విడిచిపెట్టవలసి వచ్చినా విడిచిపెట్టినప్పటికీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని దైవజనుడు ఇక్కడ తెలియపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఏమిటి అది అంటే, ఈ భూమి ఈ నివాసము కేవలం తాత్కాలికమైనటువంటిది. అయితే ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇది నిత్యమైనటువంటిది, ఇంకెప్పటికీ కూడా మార్పు లేనటువంటిది, చలనము లేనటువంటిది. ఒక పర్యాయము మనిషి అక్కడికి ప్రవేశించిన తరువాత మరెన్నటికీ కూడా నేను ఎందుకు ఈ స్థలానికి వచ్చాను అని ఏమాత్రము కూడా సంకోచించి విచారించి దుఃఖపడవలసినటువంటి అవసరతయే లేనటువంటిది. చాలా శ్రేష్టమైనది. అదే పరలోకము అని ఇక్కడ చెప్పబడుతూ ఉంటా ఉంది. పరలోకమందు అని వ్రాయబడింది. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి నివాసాన్ని మనమందరం చేరాలి. ఇక్కడ చేరి వచ్చినటువంటి మనం, కొంతమంది మారు మనసు లేనోళ్ళు కూడా ఉన్నారు. పైకేమో అందరూ కొంతమంది తల్లిదండ్రులు, దేవుని నమ్ముకున్నోళ్ళు, వారి పిల్లలు, కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు మారు మనసు పొందని వారు ఉన్నారు. కాబట్టి మీకందరికి కూడా దేవుని బట్టి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ మన ఎదుట ఉంచబడినటువంటి శవపేటికలో ఉండేటటువంటి శవము మా అత్తమ్మ గారిది, జీవరత్నం గారు. ఆమెను గురించి ఒక మాట చెప్పాలి. నాకు 1996 సంవత్సరం జూన్ మాసం 5వ తారీఖున హైదరాబాద్ హెబ్రోనులో దైవజనులు భక్సింగ్ గారు, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నింగ్ బాడీ ఉన్నది, వారు వివాహం చేశారు సోదరి సుధాతో. పెళ్లి కావడానికి ముందు నేను సారపాకలో దేవుని సేవకునిగా ఉన్నాను. మరి ఇక్కడి నుంచి కిరణక్ వచ్చింది యూత్ క్యాంప్ సమయంలో. అప్పుడు కిరణక్క మా అత్త ఇద్దరు వచ్చినారు. వచ్చి
నేను బుక్ రూమ్ దగ్గర నుంచి ఆఫీస్ దగ్గర నుంచి బుక్ రూమ్లో దగ్గరికి వస్తున్నాను ఏదో పని మీద. నాకు ఎదురు పడితే కిరణక్క అన్నది, వరకు సార్ అంటే ఈ అక్క అన్నారు. నేను మా అత్తమ్మని అయితే యథార్థంగా చూడలేదు. కిరణక్క తెలుసు. ఎట్లా అంటే నేను ఇక్కడనే ఎస్ఎన్ఆర్ ఆర్ట్స్ కాలేజీలో బీజెడ్సీ చదువుకున్నాను నేను. కాబట్టి అరుల్దాస్ బ్రదర్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీటింగ్స్కు, కూడికలకు, నైట్ బైబిల్ స్టడీకి 1987 సంవత్సరం, 86, 88, 89 మార్చి వరకు వచ్చినా నేను. కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఆ అక్క చెప్పింది, ఇదిగో నీకు ప్రపోజ్ చేసినటువంటి సుధా సిస్టర్ వాళ్ళ తల్లిగారు ఈమె అన్నాడు. అప్పుడు మా అత్తమ్మ ఏం చెప్పిందో తెలుసా? అయ్యా వందనాలయ్యా. వందనాలమ్మా, నా బిడ్డను నీకు ఇస్తున్నారంట కదా పెద్దలు. అవును. దేవుడు నీతో మాట్లాడినాడా? సమాధానం ఇచ్చినాడా? లేకపోతే ఇక్కడ పాప దొరికిందని చేసుకుంటున్నావా అన్నాడు. చాలా చెప్పగలుగుతారా అట్లా? మా బిడ్డ ఆడపిల్ల అయిపోయింది, సాలరా స్వామి పెళ్ళి అయిపోతే ఏదో సేవకుడు చేసుకుంటున్నాడు అనుకుంటారు. కానీ అంత యథార్థంగా ధైర్యంగా అడగలుగుతారా? అడగలేరు. ఎందుకంటే కనుక అడిగితే ఇటు చేసుకోడేమో అని ఇదొక భయం మళ్ళా. అయితే ఆమె ఎంత విశ్వాసం కలిగినటువంటిదంటే అప్పుడు నేను చెప్పాను, చాలా సంతోషించాను. నీకు చెప్తుంటున్నాను అంటే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు నాతో మాట్లాడినాడు, కీర్తనల గ్రంథంలో దేవుడు నాతో మాట్లాడినాడు. అందుకొరకు ఆ విషయం కూడా చెప్తుంటున్నాను. సాధోకు సంతానానికి సంబంధించినటువంటి కుటుంబంలో నుంచి నాకు ఈ మాట వచ్చింది అని వాక్యం తీసి మీ యొక్క తండ్రి గారి మరి పరదేశ్ గారు, ఆయన కూడా మదనపల్లిలో చేశాడు. ఇప్పుడు పరదేశ్ గారి కొడుకు కూడా వచ్చినాడు, శాకుండా ఆయన శ్యాంప్రసాద్ మాతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇందాక శాంసన్ అని చెప్తూ 5 తరాలు అన్నాడు. ఇక ఆయన ఒకటి నిలబడాల. మళ్ళీ మా ఆంటీ పులివెందుల్లో ఉండే ఆమె కానీ, ఇక్కడ కుమార్ ఆంటీ కానీ, వీళ్ళందరూ వరుసగా మేము నిలబడితే 5 తరాలు అయిపోతుంది దేవుని సేవలో. సాధోకు సంతానంలో మీ నాన్నగారు, వారి యొక్క మీ అమ్మమ్మ గారు ప్రభువుని నమ్ముకున్నారు. అందుకొరకు విశ్వాసంతో మీరు అన్యులైనా కూడా నేను చేసుకున్నాను, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు అని చెప్పినాను. రెండవ మాట ఆమె ఏం చెప్పింది? మీరేం భయపడద్దు, బాధపడద్దు. ఇందాక నా భార్య కూడా చెప్తుంటున్నది, మా తల్లి చాలా కష్టములతోనే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నది అని. నేనేం సిగ్గుపడలేదు, లేకపోతే నా కుటుంబాన్ని గురించి నేను తక్కువగా చెప్పుకోవటం లేదు. అప్పుడు నా ఆంటీ అన్నది, ఏమనుకోకు, నేను నీకు ఏమీ ఇవ్వలేను. నేను ఏదో నా బిడ్డ కోసమని ప్రయాసపడి సంపాదించిన 2000 రూపాయలు ఉన్నాయ్యా. ఈ 2000 రూపాయల్లో నువ్వు బట్టలు కొనిచ్చుకుంటావో, ఏం కావాలనో నువ్వు పెళ్లి చేసుకో, ఇంతకంటే నా మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు అని చెప్పింది. నేను ఎన్నోసార్లు చెప్పాను నా భార్యకు ఆ మాట. అయితే అప్పుడు నేను చెప్పాను, అంటే నాకు నీ 2000 రూపాయలు వద్దు, దేవుడు నాకు చాలా సమృద్ధిగా ఇచ్చాడు, నాకు అవసరం లేదు. ఒక సేవకునిగా నేను డబ్బు సంపాదించాలా అనేటటువంటి మనస్తత్వం లేదు. ఈరోజు కూడా చెప్తుంటున్నాను. ఇప్పుడు 2024వ సంవత్సరము జూలై మాసము 14వ తారీఖు వచ్చింటే ఈరోజు కొరకు ఎప్పుడు కూడా నేను ఒక మనిషిని కొంచెం డబ్బులు ఇవ్వయా అని చేయి పట్టలేదు. నాకు అప్పు చేయడం ఇష్టం లేదు. హెబ్రోన్లో మా పెద్దలైనటువంటి వారు అప్పు చేయకుండా బ్రతకడమే నాకు నేర్పించినారు. కొన్నిసార్లు నా పిల్లలు కూడా అంటారు, నీకంటే ఎన్నుకొచ్చినారు చూడు పామే, నా బండ్లు వేసుకొని తిరుగుతున్నారు, కార్లు వేసుకొని తిరుగుతున్నారు, నువ్వు ఏంది ఇంకా ఇట్లా మొత్తంలాగా ఉంటావు అంటారు. నా సేవ పిలుపు అది కాదులే అని చెప్తాను నేను. ఎందుకు ఈ విషయాలు చెప్తుంటున్నాను అంటే, ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము అనేటటువంటిది అవసరం. నాకేం లేక కాదు. నా తండ్రి ఒక గవర్నమెంట్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా రిటైర్డ్ అయి ఉన్నాడు. నేను కూడా డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు పొలం ఉంది, ఆస్తులు ఉన్నాయి. అయితే ఈరోజు కూడా చెప్తున్నాను, నేను మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను ఒక్క నయా పైసా తీసుకోలేదు. కొంతమంది సేవకులకు నేనే పెళ్లిళ్ళు చేశాను. ప్రభా నన్ను క్షమించి, ఇంతమంది ముందర చెప్తా అంటాడా, సేవకులు నన్ను ఎవరు బాధ పెట్టుకోకూడదు. మీ అమ్మాయిని చేసుకుంటే బడ్డీ కొనిస్తావా, డబ్బులు ఇస్తావా? నువ్వు సంఘ పెద్ద అయితే నువ్వేం ఉద్యోగం చేస్తుంటే నువ్వు తీసుకోవటంలా. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి వచ్చింది ఈనాడు మన సహవాసం. నేను అంటున్నానని బాధపడద్దండి. పశ్చాత్తాపడి సరి చేసుకుంటే మన ద్వారా ఎవరన్నా కొంతన్నా నేర్చుకుంటారు. లేకపోతే కనుక ఎవరు చెప్పకపోతే కనుక ఇచ్చిందే సాలే స్వామి. ఇంకా ఒక సేవకు నాకు ఉత్తరం రాసినాడు. ఈడేమో ఒక కులస్తుడు, ఆయనదేమో ఇంకొక కులం. ఈడేమో దుదాకులుడు, ఆ పాపనేమో ఎస్సీ మాల కులం చెప్తానని బాధపడద్దండి.
పెళ్లి చేసుకుంటే ఏమనంటే ఏమన్నా నీకు వాక్యం తెలుసా అన్నాడు. నాకు తెలుదురా అన్నాను. దేవుడు చెప్పాడు ఏలియాను ఆ విధురాలి నువ్వు అడిగి తీసుకోమన్నాడు, పిండి పెట్టె చేసి తీసుకోమన్నాడు. కాబట్టి ఈమెతో నాకు మంచం కావాలా, నాకు పెళ్లి ఖర్చు కావాలని అడగమని దేవుడు చెప్పినాడు. అందుకొరకే నేను అడిగిన ఈ వాక్యం ద్వారా మాట్లాడాను అన్నాడు. ఇంకేమన్నా గుర్తుపెట్టుకోండి. అటువంటి విశ్వాసం మా ఆంటీలో లేదు. అసలు సంగతి అది. ఆమె చెప్పింది ఈ 2000 తీసుకోమన్నది, నాకు వద్దన్నాను. ఏనాడే కానీ మా ఆంటీ నేను మనస్పర్ధల్లో, ఇందాక సాంసన్ ఒక మాట చెప్పాడు, ఆమె దేవుని సేవకుల గురించి చెడ్డగా చెప్పదు, పితూర్లు చెప్పదు, వాళ్ళ ఇంటికి పోయినా చెప్పదు అని. వాస్తవికంగా ఎంతో గొప్ప సత్యం అది. మా ఆంటీ చాలా చక్కగా పాడుతుంది. ఆమె పాడేటప్పుడు నాకు చాలా సంతోషం అవుతుంటుంది. మేము కుర్రోళ్ళమైనప్పటికీ కూడా ఆమె గొంతు ఎత్తితే ఆమె గొంతును మేము అందుకోవడం మాకు కష్టమే అయిపోతుంది సమాజంలో. ఆమెకు ఎంతో చక్కగా వస్తాయి పాటలు, చాలా చక్కటి స్వరం దేవుడిచ్చాడు. అంత విశ్వాసంతో ఆమె ఉన్నది. కాబట్టి ఈరోజు ఆమెను గురించి ఈ ఒక్క మాట మేము చెప్పగలుగుతుంటున్నాం. ఆమె దేవుని యొక్క బిడ్డగా పరలోకంలో ప్రవేశించింది. ఆమె శవం మన ఎదుట ఉంది. ఆమె ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. చేరి వచ్చినటువంటి నా బంధుమిత్రాదులారా, సహపాఠి విశ్వాసుల యొక్క కుటుంబానికి చెందినటువంటి వారలారా, యేసుక్రీస్తు నీ పాపములు క్షమించినాడా? నీ జీవితం మార్చినాడా? ఒకవేళ క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడకపోతే, నీ పాపముల నుండి నీకు విమోచన అనేటటువంటిది లభించకపోతే నీవు ఈ పరలోకం చేరలేవు. నాకు ఒక పరలోకం ఉంది అని చెప్పింది. మా మరిదలు సారా రాత్రి మేము ఇట్లా చనిపోయింది అన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. నిన్న మధ్యాహ్నం మాట్లాడుతూ ఉంటే నేను ఒక మాట చెప్పాను సారాకు. సారా అనింది, బావా రత్నక్కనేమో, రత్నానేనా, రత్నక్క వచ్చింది నిన్న చూడ్డానికి అమ్మతో. అప్పుడు అమ్మ అన్నది, నేను చనిపోయినాక ఏం దినాలు కానీ ఇట్లాంటివన్నీ పెట్టకూడదు, లేకపోతే దీనికి ఆచార సంబంధమైనటువంటి ఏవి కూడా చేయించుకోను నేను, నాకు అట్లా ఇష్టం లేదని చెప్పింది బావా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడమే మంచిది కదా. కాబట్టి ఏ రకమైనటువంటి కూడికలు పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పింది. కాబట్టి ఇప్పుడు విశ్వాసముతో ఆమె ప్రభువును వెంబడించి పరిశుద్ధంగా తన యొక్క యాత్రా జీవితాన్ని ముగించింది. ఈరోజు ఆమె కంటే ధనికులుగా, ఆమె కంటే ఎక్కువైనటువంటి ధనము, ఇల్లు, ఆస్తి కలిగినటువంటి వారుగా బంధువుల్లో ఉండవచ్చు. ఇక్కడ చేరి వచ్చిన వారు ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు కలిగి ఉన్నావా అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. పౌలు ఇక్కడ దేవుని వాక్యంలో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడిన మాటలు, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇలా 20వ అధ్యాయము 14-15 వచనాలు. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఒకవేళ సోదరి జీవమణి గారు బలహీనతలతో చనిపోయింది అని. కాదు, దేవుని యొక్క నిత్యమైనటువంటి ఏర్పాటులోనే ఆమె దేవుని యొద్ద ఉండడానికి పిలువబడింది. ఇది మరణం. అయితే శరీర సంబంధమైనటువంటి మరణం. బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే ఇక్కడ
రెండవ మరణాన్ని గురించి వ్రాయబడింది. ఈ రెండవ మరణం అనేటటువంటిది అగ్ని గంధకములతో మండు గుండము, దానిలో పాలు పంపులు పొందేటటువంటి వారు వీరే. 21వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడినటువంటి మాటలు, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఈ జాబితాలో నేను లేని, కానీ మనిషినికి నాడు అబద్ధం అనేటటువంటిది, ప్రత్యేకించి సెల్ ఫోన్ వచ్చినాక ఎక్కువ అబద్ధాలు అయిపోయినాయి. అరే ఏడున్నారా, నేను ఈడ లేను ఈ ఊర్లో, ఎందుకంటే వచ్చే కనుక పట్టుకుంటారని. అన్ని అబద్ధాలే. కొన్నిసార్లు విశ్వాసాలు అనేటటువంటి వారు, అంటే సేవకులు ఆడరని కాదు, సేవకులు కూడా ఆడతారు, సేవకురాళ్ళు కూడా ఆడతారు, చూస్తుంటాం ఇవన్నీ కూడా రికార్డులు చేసుకునేటటువంటివి. ఇటువంటి భ్రష్ట మనస్సు, ఈ రకమైనటువంటి ద్వంద్వ మనస్సు, లోకాన్ని అనుసరించేటటువంటి తత్వం మనుషులు. ఓకే, అయ్యగారు చెప్పారు, ముగిస్తాం. కాబట్టి రెండు సేపు ఉండు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, ఒకవేళ నీవు ఆ జాబితాలో ఉంటే, ఆ గుణగణములు నీ హృదయంలో ఉంటే, నీవు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించకపోతే, నీ పాపములకు ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు సిలువలో చేశాడని నమ్మకపోతే, నీవు రెండవ మరణాన్ని ఎదుర్కోవాలి. ఈ మరణం నాకు కూడా వస్తుంది. ఇప్పుడు ఇన్ని చెప్తాండ అరిసరిసి నేను ఆడికి పోయి వాళ్ళకల్లా చచ్చిపోయింటానేమో, పొద్దున్నే ఒకవేళ వాట్సాప్లో పెడతారేమో వరప్రసాదరావు చచ్చిపోయినాడు గుండాలోడని, అయితే కూడా పర్వాలేదు. చచ్చిపోయినా కూడా నాకు ఒక నిరీక్షణ ఉంది, ఏం భయపడనట్లంతా నేను. ఎందుకంటే ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నా పాపము క్షమించాడు, ప్రభు నా పేరును పరలోకంలో జీవ గ్రంథంలో లిఖించాడు. నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా అని. ఒకవేళ చెప్పలేకపోతే ప్రభు నీకు చివరి తరుణం ఇస్తున్నాడేమో. రేపు నీది కాదు, ఈరోజే, ఇప్పుడే, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. యేసు ప్రభు నీ కొరకై సిలువలో నీ పాపమునకు ప్రాయశ్చిత్తముగా తన శరీరాన్ని అప్పగించుకున్నాడు, ఆయన రక్తాన్ని చిందించినాడు. నీ పాపం కొరకు పరిహారార్థమై ఆయన ప్రాణమును బలిగా అప్పగించి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమైపోయాడు. ప్రభు తిరిగి రాబోతుంటున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ భూమి మీద నీవు ఉంటే, నీ పాపములు క్షమించబడకపోతే, క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకొనకపోతే, నీవు వ్యక్తుడవే, నీవు వ్యక్తురాలవే సుమా. నీకు చదువు ఉండొచ్చు, నాకంటే కూడా ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, నాకంటే ఆస్తి ఉండొచ్చు, లేక మాకంటే ఇంకెక్కువైన కులం కూడా ఉండొచ్చు. ఈ దినాలు ఇది ఇంకెక్కువ అయిపోయింది. అయితే అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏమాత్రము కూడా పనికిరావు. కేవలం యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా, యేసు ప్రభు నిన్ను క్షమించినాడా, సంతోషం. ఒకవేళ క్షమించకపోతే ఇప్పుడే యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు అని ప్రభువుని అడుగు. ప్రభు నిన్ను క్షమిస్తాడు. అటువంటి వారి కొరకు ఇక్కడ పరలోకం అనేటటువంటిది ఉన్నది. ప్రకటన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, ముగిస్తలే పరం చెప్పండు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతాండం. ఏమని? 10వ వచనంలో వ్రాయబడిన మాటలు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. నేను మంచి కార్యం చేశాను అంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకోవద్దు. దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుని యొద్ద నీకుంది. నువ్వు ఏ మంచి చేసినావో, సేవకునికి బట్టలు ఇచ్చినావా, సేవకుని కాళ్ళు వచ్చినావా, సేవకునికి మంచిగా సహకారిగా ఉన్నావా, నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నీ క్రియల యొక్క ఫలితాన్ని బట్టి ఆ ఆశీర్వాదం నీకుంది. మంచివైనను సరే. కొన్నిసార్లు ఎట్లుంటారంటే, మా దగ్గర ఒక ఉన్నాడు, ఏమనుకోవద్దు అండి, వడ్డోడు ఒకడు, వడ్డోల కులం కూడా ఉంటుందిలే. ఈ వడ్డోడు ఏం చెప్పినాడంటే, చెప్పేది నువ్వు, దేవుడు నీ ప్రార్థన వింటాడు, నువ్వు చాలా పరిశుద్ధుడవు, కానీ ఆ సేవకుడు చచ్చిపోయి ప్రార్థన చేయన్నాడు. సరే పాపం ఈడు అమాయకుడు, చదువురానోడు, ఈడేం చేసినాడు, ప్రభువా ఆ సేవకుని సంపు ప్రభు అని ప్రార్థన చేసింది. 3 నాళ్ళు అయిపోయినాక ఈయన మళ్ళీ పోయినాడు. హేరా నేను చెప్పినట్టు ప్రార్థన చేసినవా? చేసిన అన్న, నేను చెప్పినట్టు చేసినవా? చేసిన. నీకేం కాలేదా? నీ భార్యకు నీ పిల్లలకు ఏం కాలే? అయితే నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినవురా. ఆ సేవకుడు చచ్చిపోమని చేసింది దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేసినవురా. ఒకవేళ నువ్వు తప్పు ప్రార్థన చేసింటే దేవుడు నిజంగా నిన్ను ఏదో ఒక విధానంలో శిక్షించుంటాడు. అన్న నువ్వు చేయలేదా అని అడిగినాడు ఆయన. ఇప్పుడు నేను చేయలేదురా అన్నాడు. ఎందుకు అన్నాడు, నాకు భయం రా అన్నాడు. మళ్ళా నేను చేయను అన్నాడు. ఎందుకు అన్నాడు. ఏమో
దేవుని దగ్గర నిలబడాల్సి వస్తుందేమో. మరి నేనున్నా, నువ్వు నిలబడినా పర్లేదురా, తెలియదు కాబట్టి ప్రభా నేను తెలియదు అనొచ్చు. మీరు నవ్వుతుంటున్నారు. విశ్వాస జీవితంలో ఒక మనుష్యుడు తన్ను తాను యేసు ప్రభువుతో కూడా నడిచేటటువంటి అనుభవం, క్రీస్తులో కూడా జీవించేటటువంటి అనుభవం, దేవునికి భయపడి తన యొక్క ప్రవర్తనలో పరిశుద్ధంగా దేవుణ్ణి సేవించడానికి కొరకైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా అని ఈరోజు. అందుకనే ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఎందుకనగా మనము శరీరముతో చేసినటువంటి క్రియలన్నీ కూడా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒకనాడు మనమందరమును ప్రత్యక్షమవుతాం, తీర్పులో నిలవబడాల. ఆ రోజు ప్రభువా నాకెవరు చెప్పలేదంటే ఈ చనిపోయినటువంటి జీవమని అంటే రావచ్చు. లేకుంటే ఇక్కడ కొంతమంది పరిశుద్ధులు ఉండారు, యవ్వన పిల్లలు ఉండారు, చిన్నపిల్లలు ఉండారు, వీళ్ళందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళు పిలిచి ఆ రోజు ఈయన వాక్యం విన్నాడో లేదా అంటే ఇన్నాడు ప్రభు అని వాళ్ళు నిజం చెప్తే ఆ రోజు సిగ్గుతో నువ్వు తల ఉంచుకుంటావు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చే మంచి అవకాశం, మారు మనసు పొందు. ఈ జీవరత్నం గారి యొక్క శవపేటిక ద్వారా దేవుడు మీతో మాట్లాడుకుంటున్నాడు. విశ్వాసులమైనటువంటి మనం అటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటే పరలోకంలో ఎంతో ధన్యులం. ప్రియులారా, చాలా మంది ప్రభువుని నమ్ముకుంటారు, అయితే విశ్వాసికి తగినటువంటి జీవితాన్ని చాలా మంది జీవించలేరు. మా ఆంటీ, నేను ఎప్పుడైనా ఆమె దగ్గరికి వస్తే ఆమె అనేది, వీడేంద్ర స్వామి మా కుటుంబం బతుకంతా బయట వేస్తున్నాడు అనుకోవద్దు, యథార్థం చెప్తాండా, అయ్యా నువ్వు అల్లుడు వచ్చినావు, నీ దగ్గర మరి నాకేం లేదయ్యా ఇచ్చేదానికి అని. సరే అంటే ఏం పర్వాలేదులే. నేను ఎప్పుడే కానీ మా అత్తమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె మనస్ఫూర్తిగా తనకు కలిగిన కాటికి ఇవ్వడానికే నాకు చూసింది. కానీ ఎప్పుడు కూడా మా అత్త దగ్గర నాకేదో అత్తమ్మ గారి ఇంటికి అడిగిపోతే కనుక వస్తుంది అని చెయ్యి చాపి ఆశించినటువంటి దాఖలాలు లేనే లేవు. ఎందుకు ఈ విషయం చెప్తుంటున్నానంటే ఈ దినాల్లో ఇది ఒకటి అయిపోయింది, పండుగలు కూడా పోతే ఏమైనా ఇస్తారేమోలే, గిఫ్ట్ అన్న ఇయ్యరా. కాబట్టి అట్లా ఆశించి నడుచుకునేటటువంటిది విశ్వాసము కాదు. కుటుంబంలో ఉండేటటువంటి పరిశుద్ధమైనటువంటి బంధువుల యొక్క ప్రేమ అభిమానములను మనము చూరగొనలేం సుమా. కాబట్టి నువ్వు డబ్బును చూసి ఒకవేళ ఈ రకమైనటువంటి విధానంలో లోక సంబంధమైనటువంటి మనస్సు కలిగి ప్రవర్తిస్తే మనం వ్యర్థులమే. కనుక ఇక్కడ రాయబడిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాట వినకంగా మాకు అదే మాదిరి. ఆమె అట విశ్వాసంతో అల్లులమైనటువంటి మా పక్షంగా, మనవ సంతానమైనటువంటి మా పిల్లల పక్షంగా ఆమె అట్లనే ప్రవర్తించింది. మేము కూడా ఆమె ఎడల అట్లే ప్రవర్తించాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు 7వ వచనం, గనుక ఈ దేహములో నివసించుచున్నంత దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడుచున్నాం. మనమందరం కూడా అక్కడికి పోవాలి. కాబట్టి ఇటువంటి జీవితాన్ని ఎన్నుకున్నది మా ఆంటీ. ఆ జీవితంలోనే స్థిరము వరకు ఆమె కొనసాగింది. ప్రభు మహిమార్థమై అదే మార్గంలో ఆమె గర్భవాసమున జన్మించినటువంటి పిల్లలందరూ కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నారు. వాళ్ళ కొడుకు కూడా సాగరు అప్పుడప్పుడు ప్రభువుకు ప్రార్థన చేయి బావా అనేవాడు. మరి అతని భార్య కానీ వాళ్ళ కొడుకు ఇప్పుడు కపిల్ వచ్చినాడు. వారు కూడా దేవుణ్ణి ఎప్పుడు ధిక్కరించాల. ఆయనంత మాత్రం చేత మేము మంచి అనొచ్చు కానీ దేవుని దగ్గర దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పిల్లలంగా మనము జీవించాలని మీకు నేను మనవి చేస్తున్న ప్రభు పక్షంగా. ఒకవేళ మరణం వస్తే మనము 2వ మరణం అగ్నిగంధకములు మండే గుండములో నుంచి తప్పించబడి పరలోకములో ప్రవేశించడానికి యేసు ప్రభు ఒక్కడే మార్గం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఆకాశము క్రింద భూమి మీద మనుష్యులలో ఇవ్వబడిన ఏ నామమునను రక్షణ పొందజాలము. దేవుని వాక్యంలో రాయబడింది. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో మా ఇలవెల్పు ఇది అని, దేవుని వాక్యంలో దానియేలు అనేటటువంటి దైవజనుడు 2వ అధ్యాయము 27వ వచనములో ఇలాగున సెలవిచ్చాడు. రాజు అయినటువంటి నెబుకద్నెజరుతో ఇలాగున చెప్పాడు. ఆయన ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా జ్ఞానులైనను శకునగాండ్రైనను గారడి విద్య గలవాడైనను జ్యోతిష్కులైనను ఈ మర్మమును నీకు తెలియజాలరు. 28వ వచనం, అయితే మర్మములను బయలుపరచు దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. కాబట్టి నీ పాపం కొరకు పరిహారం చేసిన వాడు, నిన్ను ఆత్మలో శుద్ధీకరించేవాడు,
ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత నీ శరీరంలో ఉండేటటువంటి ఆత్మను పవిత్రపరిచి రక్షించి తనతో కూడా ఉంచుకునేవాడు పరలోకమందున్న దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. నువ్వు ఒకవేళ జ్యోతిష్కుల దగ్గరికి, గారడి విద్య కలిగినటువంటి వారి దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి వెళ్ళి నా పాపం పోద్ది, నా బిడ్డ కానుపుగాలే కాబట్టి ఇంట్లో అరిష్టం ఉంది, మూలన ఈ గొయ్యి దిమ్మంటావా, లేకపోతే ఈ మంత్రం చేయమంటావా అని ఒకవేళ జ్యోతిష్కులను ఒకవేళ అడిగిన ఎడల వారు నీ యొక్క జీవితమును మార్చజాలరు సుమా. కేవలం యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచు, ప్రభు నిన్ను క్షమిస్తాడు. అటువంటి దైవిక అనుభవంలో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇక్కడ చేరి వచ్చినటువంటి ఎంతో మంది పరిశుద్ధులను దేవుడు నడిపిస్తున్నాడు కనుకనే సాక్ష్యం ఇస్తున్నాం. అటువంటి జీవితాన్ని మరి జీవరత్నమ్మ గారు జీవించారు. కాబట్టి ఒకసారి మన హృదయములలో ఆమె సేవించినటువంటి దేవుడు నిజమైన దేవుడని, ఆమె విశ్వాసం సరైనటువంటిదని, ఆ విశ్వాసంలోనే బంధువులంగా ఆమె కుటుంబానికి చెందిన వారంగా మనము నడుచుకోవాలని ప్రభువును బట్టి మనవి చేస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. తక్కువ చూసేవాళ్ళు జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభు వచ్చుచుండే ఎంత సంతోషము మా ఆకాశమందు సంధించెదము. జయమని పాడు మనము మారేదము మర్మమిది గొప్పది మనము మారేదము మర్మమిది గొప్పది భూరగాని మృగగాని మనమెత్తబడెదము భూరగాని భూగగాని మనమెత్తబడెదము ప్రియ యేసుని సంధింప మనమయన వారమే ప్రియ యేసుని సంధింప మనమయన వారమే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభు వచ్చుచుండే ఎంత సంతోషము ఆకాశమందు సంధించెదము. జయమని పాడు ముందుకు రండి మీరు అంకులు ఇట్లాగండి ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవ, చెప్పబడ్డ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. అనేకులు విన్నారు, ఇంకా ఎవరు రక్షణ పొందలేదు, వారికి రక్షణ దయచేయి. ప్రేమల తండ్రి, ఈ సమయంలో సహోదరి జీవరత్నమ్మ భౌతిక కాయాన్ని నాయన మట్టికి అప్పగిస్తున్నారు. ఈ వాక్యంలో రాయబడింది, శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడను, ఘనహీనమైందిగా ఎత్తబడి మహిమ కలిందిగా లేపబడి. కాబట్టి నాయన ఒక దినం జీవరత్నమ్మ ఈ భౌతిక కాయం నాయన మహిమ కలిగిందిగా లేపబడుతుందని, ఆమె కుటుంబాన్ని, ఆమె బిడ్డలను, మనవళ్ళను, మనవరాళ్లను, అల్లుళ్లను మీరే ఆదరించి కుటుంబానికి ఓదార్పు దయచేయమని అయినటువంటి భౌతిక కాయం మట్టికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. తీసుకోండి.
తలల మీద పడుతుంది మీరు పక్కన